వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. మనం ఇప్పుడు ఈ అర్థమెటిక్లో భాగంగా పార్ట్ 2 చక్రవడ్డీ అంటే మనం నిన్న బేసిక్ టాపిక్లో లాస్ట్ టాపిక్లో మనం ఏం చేసామంటే ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం, దాంతోపాటు కొన్ని క్వశ్చన్స్ను బేసిక్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం అడిషనల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ నేర్చుకుందాం. క్వశ్చన్ నెంబర్ 11. ప్రస్తుతం ఒక పట్టణ జనాభా 1250. ప్రతి సంవత్సరం 20% జనాభా పెరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా 2160 2160 అవుతుంది. ఇక్కడ మనం జనాభాని తీసుకున్నాం. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, జనాభా తీసుకుందాం అనుకోవచ్చు. మనం చక్రవడ్డీ జనాభా ఒకే రకంగా పెరుగుతాయి, అంటే వడ్డీ మీద వడ్డీ ఎట్లా పెరుగుతాయి, కొత్త జనాభా కూడా అట్లనే వస్తుంది అన్నమాట. ఈ చక్రవడ్డీ అంటే ప్రస్తుతం 1250 రూపాయలు ప్రతి సంవత్సరం 20% పెరిగిన 7 సంవత్సరాల తర్వాత అది 2160 అవుతుంది అనొచ్చు. ఇది జనాభా కూడా అనుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏం కావాలా? కాలం కావాలి. సో ఇక్కడ కాలమైన, వడ్డీ రేట్ అయినా, అసలైన, మొత్తమైన అన్నిటికీ ఒకటే ఫార్ములా. అదేంటి? మనము P of 1 + R/100 whole to the power of n is equal to A. P అంటే ఏమనుకున్నాం మనం? అసలు. ఏ అంటే అనుకున్నాం? మొత్తం. ఇక్కడ R అంటే ఏంటి? రేటు. N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. కాబట్టి ఇప్పుడు P మనకి ఎంత ఉంది? 1250. 1 + R విలువ ఎంత? 20% / 100. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2160. ఇది n కావాలి. మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ ఇయర్స్. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చేద్దాం. ఇంటూ 1 +. సో 1 + తీసుకోకుండా 100 ఒకట్ల 100. 100 + 20 ఎంత అవుతుంది? 120/100 whole to the power of n is equal to 2160. ఇప్పుడు దీన్ని మనం 120/100 whole to the power of n is equal to 2160/1250. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది? నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాబట్టి ఇది ఈక్వల్ అనమాట. ఇది ఇంకేం చేస్తే ఈక్వల్ వస్తుంది? స్క్వేర్ చేస్తే ఇస్తారు ఈక్వల్ వస్తుందా? క్యూబ్ చేస్తే ఈక్వల్ వస్తుందా చూసుకోవాలి. కట్ చేద్దాం. 2 0 0 క్యాన్సర్. 2 6 12, 2 5 10. 6/5 whole to the power of n is equal to 0 0 క్యాన్సర్ చేస్తే ఇది 6 ఏం చేస్తే 200 పవర్ వస్తుంది? 6 క్యూబ్. 6 క్యూబ్ అయితే 216. 5 క్యూబ్ అయితే 120. దీన్ని మనము 6/5 whole to the power of 3గా రాసుకోవచ్చు. 6/5 whole to the power of n 260/2 125 ఒకటే. అప్పుడు మనం 6/5 సేమ్ ఉన్నప్పుడు కాబట్టి n is equal to ఎంత అయితే మనకు 3 సంవత్సరాలు. ఓకే, ఇక్కడ మనం ఒకసారి చూడండి. n is equal to 216 100 అయితే 6/5 వచ్చేసింది కదా. పవర్ ఆఫ్ n అంటే 6/6 క్యాన్సల్ అయితే n is equal to 3 years. ఇంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. మీకు షార్ట్ కట్ టెక్నిక్ చెప్పాను. నేను ఏమన్నాను? A/P అని రాసుకోండి. అమౌంట్ బై ప్రిన్సిపల్. ఇది ఇప్పుడు అమౌంట్ అయితే కదా, ఇది ప్రిన్సిపల్ అయితే కదా. దీన్ని ఏం చేస్తాం మనం ఇప్పుడు? 2160/1250. సో 0 0 క్యాన్సల్. ఇప్పుడు దీన్ని కొంచెం సీరియస్గా చూడాలి. ఇట్లా చూస్తే నీకు దేని యొక్క స్క్వేర్ అన్నా క్యూబ్ అన్నా కనబడుతుంది. నీకు ఎక్కువ ఎప్పుడు వస్తే కనబడుతుంది? ఇది క్యూస్ స్క్వేర్స్ వస్తేనే కనబడుతుంది, కనబడదు. కాబట్టి ఈ 216 అనేది 125 అనేది దేని యొక్క వర్గము లేదా దేని యొక్క ఘనము అని తెలుసుకోవాలి. జస్ట్ ఆలోచించి చూసుకుంటే 6/5 whole to the power of 3. అప్పుడు n is equal to డైరెక్ట్ ఏంటి? 3 years అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. అది చూస్తే చాలా చూసి చెప్పేయచ్చు. అసలు పెన్ను పెట్టాల్సిన అవసరం కూడా లేదు. 216 అనేది మనకు 6 యొక్క క్యూబ్ అన్నప్పుడు 5 యొక్క క్యూబ్ 6/5 whole to the power of 3 అన్నప్పుడు ఆటోమేటిక్గా n is equal to ఎంత? 3 years అని మనం చూసి చెప్పేయాలి. షార్ట్ కట్.
ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 12. ప్రస్తుతం రూపాయలు 960 ప్రతి సంవత్సరం 12.5% చక్రవడ్డీ లెక్కించిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత 1215 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. ఇక్కడ ప్రస్తుతం రూపాయలు 960 ప్రతి సంవత్సరం 12.5% చక్రవడ్డీ లెక్కించిన ఎన్ని సంవత్సరాల తర్వాత అది 1215 రూపాయలు అవుతుంది. అడుగుతుంది సమాధానం కాబట్టి సో P ఆఫ్ 1 ప్లస్ R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు A. కాబట్టి P ఎంత మనకు 960 ఇంటూ 1 ప్లస్ R ఎంత 12.5%. పాయింట్లలో ఫీల్ కాదు, ఏం కాదు, అదే వస్తుంది. హోల్ టు ఈజ్ ఈక్వల్ టు హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు సో ఎంత మనకు 1215 రూపాయలు 0.15. దీనికి మనం తీసుకుంటే 940 100 అంటే 112.5/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to 15. ఇప్పుడు దీన్ని మనం తీసుకుంటే పాయింట్ తీసేస్తే 1125/1000 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1215/960. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాయింట్ ఇవ్వడం కోసం పాయింట్ 0 పెట్టుకోవాలి ఇక్కడ. కాబట్టి కట్ చేస్తే సో 5 గంటల 10 5×10=25/200 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు సో 5తో పోతుంది కదా 5 గంటల 10 5×10 5×10 5 వల్ల 15 5 1 5 4 5 45 5 గంటల 10 ఇప్పుడు పని చేద్దాం. 25తో కట్ చేస్తే 25 9 225 25 10 200/n ఈజ్ ఈక్వల్ టు 9. ఇది కట్ చేద్దాం. 3 8 20 3 1 3 3 6 18 3 6 18 3 4 12 ఈజ్ ఈక్వల్ టు 81/64. కట్ చేస్తే దీన్ని మనం 9 ఇక్కడ ఎంత వస్తుంది 80 25 1 25 9 25 8 కాబట్టి నేను ఏమి తీసుకుందాం. దెన్ దీనికి ఆటోమేటిక్ మనకు అర్థమైపోయింది 9/8 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 9/8 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 9/8 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 2 years లేదా 2 సంవత్సరాలు. కానీ ఇంత రిస్క్ తీసుకుని ఆన్సర్ చేయదండి, మీరు 50 చూసి చెప్పేయచ్చు. షార్ట్ కట్లో మనము 1215/960 రాసుకోవాలి. ఎందుకు ఏమిటంటే అమౌంట్ బై ప్రిన్సిపల్. కట్ చేస్తే 5 గంటల 10 5 4 20 5 1 15 5 1 5 5 9 45 5 గంటల 10 3తో కట్టేసి 3 24 3 1 3 3 6 18 3 4 12 ఈజ్ ఈక్వల్ టు 9/8 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 2. ఇట్లా ఒకటే లైన్లో చిన్నగా చేసేయచ్చు. ఇది మన షార్ట్ కట్ స్టైల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా అమౌంట్ బై ప్రిన్సిపల్ ఇట్లా అంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 13.
బిల్డింగ్ విలువ 1,08,000 రాస్తాను. విలువ 1,08,000 మరియు భూమి విలువ 48,000. సో బిల్డింగ్ విలువ ప్రతి సంవత్సరము బిల్డింగ్ విలువ 20% తగ్గి భూమి విలువ 20% పెరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత భూమి విలువ మరియు బిల్డింగ్ విలువ సమానం అవుతాయి. బిల్డింగ్ విలువ భూమి విలువ సమానమే. బిల్డింగ్ విలువ మరియు భూమి విలువ సమానం అవుతాయి. బిల్డింగ్ విలువ మరియు భూమి విలువ సమానం. ఇక్కడ ఒకసారి చూడండి, ఒక బిల్డింగ్ విలువ 1,08,000 మరియు భూమి విలువ 48,000. ప్రతి సంవత్సరము బిల్డింగ్ విలువ 20% తగ్గుతుంది, భూమి విలువ పెరుగుతుంది. అంటే బిల్డింగ్ విలువ ఇలా తగ్గుతుంది, ల్యాండ్ విలువ ఇట్లా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఈక్వల్ అవుతాయి. అవి ఎన్ని సంవత్సరాలకి ఈక్వల్ అవుతాయి అంటున్నాడు క్వశ్చన్. అంటే మనం బిల్డింగ్ విలువ పెరిగితే భూమి విలువ పెరుగుతుంది కాబట్టి PR1 + R/100 బిల్డింగ్ విలువ తగ్గుతుంది కాబట్టి PR1 - R/100 ఇక్కడ ఏదైనా ఇక్కడ పక్క ఇక్కడ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోవచ్చు. సో PR1 + R/100 is equal to PR1 - R/100 ఇక్కడ మనకు ఇది బిల్డింగ్ విలువ అవుతుంది, ఇది భూమి విలువ అవుతుంది. అక్కడ ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు బిల్డింగ్ భూమి విలువ పెరుగుతుంది కాబట్టి ఇటు పక్క భూమి రాస్తున్నాం. ఇంటూ 1 + 20/100 is equal to 1,08,000 ఇంటూ 1 - R/100 ఇక్కడ R దగ్గర ఎంత రాస్తున్నాం, 20 రాస్తాం. అంటే ఇక్కడ బిల్డింగ్ విలువ తగ్గుతున్నది, భూమి విలువ పెరుగుతున్నది. ఇట్లా పెరుగుతుంటే ఇట్లా పెరుగుతున్నది, తగ్గుతున్నది, ఇట్లా రెండు ఇట్లా వస్తున్న బిల్డగా ఎన్ని సంవత్సరాలు ఒక దగ్గర ఈక్వల్ అవుతాయి. అది ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అని అడుగుతున్నాం క్వశ్చన్లో. ఇక్కడ చెప్తే 48,000 ఇంటూ 100 + 120 120 120/100 is equal to 1,08,000 ఇంటూ 80/100 80/100 ఎట్లా వచ్చింది మనకు? ఇక్కడ 100 × 100 100 - 80 20 80 కాబట్టి ఇప్పుడు ఇది ఈక్వల్ ఎప్పుడైతే చూసుకుందాం. సో ఇక్కడ దీన్ని ఇట్లా నేర్చుకుందాం. ఈ 120/100 ఇట్లా ఉంచుకుందాం. 120/100 ఇంటూ ఇది తీసుకొస్తే 100/80 కామన్ తీసుకుందాం. is equal to 1,08,000 / 48,000 కామన్. ఇప్పుడు మనకు ఈ 100 క్యాన్సల్. సో 26 సో 4 × 12 4 × 8 3/2 ఈ 0 క్యాన్సల్. n is equal to కట్ చేస్తే 3 0 19 108 12 48 3/2 is equal to 3/2 ఎందుకంటే ఇక్కడ 3² 9 ఉంది, 2² 4 ఉంది. దీన్ని 3/2 కూడా రాసుకున్నా, 9/4 రాసుకున్నా ఒకటే. సో కాబట్టి ఈ 3/2 క్యాన్సల్. n is equal to 2 years 2 సంవత్సరాలు అని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా వచ్చింది 2 సంవత్సరాలు అంటే ఈ బిల్డింగ్ విలువనేమో తగ్గుతూ ఉంటుంది, ల్యాండ్ విలువ పెరుగుతూ ఉంది. ఇట్లా ఈక్వల్ అవుతుంది. ఈ విధంగా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు షార్ట్ కట్లోకి వచ్చేసి సో షార్ట్ కట్లో ఏమైనా సింపుల్ ఇవన్నీ ఏం రాయకండి. 1,08,000/48,000 రాయండి. ఎందుకు ఏమిటి ఏం అవసరం లేదు. ఇట్లా రాసేసుకొని
ఇట్లా కట్ చేయండి. 3 zeros 3 zeros. 12 ఎంత 150, 12 40. దీన్ని 3/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే it is equal to 2 years. ఇవన్నీ ఏమి చేయదు, ఇంత ఏం చేయదు. ఇట్లా అంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3/2 హోల్ టు పవర్ n ఎంత 3 స్క్వేర్ బై 2 స్క్వేర్ 9/4. ఒకవేళ 48తో వీఆర్ రాసుకుని కూడా రాసుకోవచ్చు. దీన్ని మనం షార్ట్ కట్ అంటాం. షార్ట్ కట్ బాగా నేర్చుకోండి, మీకు చాలా యూస్ఫుల్. మీరు దీనికోసమే అప్లై చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 14. కూడా అదే. ఒక బిల్డింగ్ విలువ 1,33,100. 1,33,100. భూమి విలువ సో 72,900. 72,900. బిల్డింగ్ విలువ ప్రతి సంవత్సరం బిల్డింగ్ విలువ 10% తగ్గి భూమి విలువ 10% పెరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత భూమి విలువ మరియు బిల్డింగ్ విలువ సమానం అవుతాయి. ఇంత పెద్ద క్వశ్చన్కు మనం ఏం చేయొద్దండి. పెద్ద లాజిక్ షార్ట్ కట్ చేసేద్దాం. ఇంత పెద్ద క్వశ్చన్ మనం అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. క్వశ్చన్ చూడగానే చూసి చెప్పేయచ్చు. ఇక్కడ 13